హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని అలాగే మైసూరు రైల్వే స్టేషన్ని కలుపుతూ ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైల్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రైలు యొక్క వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 07033 07034 మైసూరు సికింద్రాబాద్ మైసూరు మధ్యలో ఈ బండి ప్రజలకి అందుబాటులో ఉంటుంది. 07033 సికింద్రాబాద్ మైసూర్. ఈ ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సోమవారం అలాగే శుక్రవారం రోజు రాత్రి 10 గంటల 10 నిమిషాలకి అందుబాటులో ఉంటుంది. ఈ బండి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకి ఈ బండి ఇక్కడ మైసూరుకి చేరుకుంటుంది. ఈ రైలు మనకి ఆగస్టు 8వ తారీఖు నుంచి ఆగస్టు 29 వరకు తన సేవల్ని అందిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 07034 మైసూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్. ఈ రైలు మైసూరు రైల్వే స్టేషన్ నుండి ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ బండి మైసూరు రైల్వే స్టేషన్లో మనకి సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకి అందుబాటులో ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 11 గంటలకి ఈ రైలు సికింద్రాబాద్ జంక్షన్కి చేరుకుంటుంది. ఈ బండి ఆగస్టు 9వ తారీఖు నుంచి ఆగస్టు 30 తారీఖు వరకు తన సేవల్ని ప్రజలకి అందించడానికి సిద్ధమైంది. 07033 07034 సికింద్రాబాద్ మైసూర్ సికింద్రాబాద్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు ఆగే స్టాప్స్ అలాగే ప్రయాణించే రూట్ వచ్చేసి ఇటు సికింద్రాబాద్ దాటిన తర్వాత బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆందోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్, యలంక, బెంగళూరు కాంట్, కేఎస్ఆర్ బెంగళూరు, కెనిగిరి అలాగే మాంద్య రైల్వే స్టేషన్ గుండా ఈ బండి ఇక్కడ మైసూరుకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇవే స్టాప్స్ అనేవి ఈ బండికి అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళే రైళ్ల యొక్క సంఖ్య అనేది పెద్దగా లేదు. ఉన్న రైళ్లు కూడా ప్రస్తుతం చాలా వరకు రష్గా రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రత్యేక రైలుని అందుబాటులోకి తీసుకురావడం మీద ఇటు తెలంగాణ ప్రాంతాల ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి కూడా ఈ బెంగళూరు మైసూరుకి వెళ్ళడానికి ఒక రైలు అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ పర్టికులర్ డేట్లలో ఈ రైళ్లలో మనకి ఇక్కడ సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే దివ్యాంగుల స్థానాలు అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. వీటికి సంబంధించిన రిజర్వేషన్లు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవర్ నైస్ డే.